ఓకే గైస్, సో స్టార్ట్ చేద్దామండి. వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. యా, సో ఆల్రెడీ చెప్పున్నాను కదా. సో ఎవరెవరు ఏ డిస్ట్రిక్ట్ అండ్ ఏ స్టేట్ నుంచి, అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఓకే, మీరు టాలీ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, ఒక 5 minutes ఇంట్రడక్షన్ తీసుకుని తర్వాత మన క్లాస్లోకి వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ లెనోవా ఆ పేరు ఎవరు చెప్పండి, మీ పేరు చెప్పండి. హలో హలో చెప్పండి బ్రదర్. ఓకే సార్, ఇది స్టార్ట్ చేస్తారా లేదా అని లేదా వినబడుతుంది. చెప్పండి మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీ లొకేషన్, ఓకే, టాలీ ఎందుకు నేర్చుకోవాలి, మీ ఉద్దేశం ఏంటి, ఒక 2 minutes, ఓకే, ఇంట్రడక్షన్. నాకే సార్, మా మిస్సెస్ పక్కనే ఉన్నారు. ఓకే డన్. మిస్సెస్ మాట్లాడుతుంది. తన MBA ఫైనాన్స్ చేశారు. ఓకే 6 years నుంచి ట్యాక్ మీద ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. షూర్ ఇంకా GST ఇవన్నీ నేర్చుకుంటే కొంచెం అప్డేట్ అవుతున్నారని. ఓన్లీ టాలీ మీద అయితే శాలరీస్ పెద్దగా లేవు. ఓకే గురించి నేర్చుకుంటానికి చెప్పండి మీ పేరు, లొకేషన్ ఎక్కడ చెప్పండి. నా డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను. యా నా పేరు తిరుమలేష్. తిరుమలేష్. ఓకే అండి. మధురానగర్, హైదరాబాద్. ఓకే గుడ్. సో క్వాలిఫికేషన్? మా మిస్సెస్ MBA ఫైనాన్స్. యా ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రావణ్ కుమార్. నెక్స్ట్ పర్సన్. నెక్స్ట్ ఎవరని చెప్పండి, రిమైనింగ్ పర్సన్. సార్ యా శ్రావణ్ కుమార్, మీ డీటెయిల్స్ చెప్పండి. హాయ్ సార్, మై నేమ్ ఇస్ శ్రావణ్ కుమార్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. యా మై క్వాలిఫికేషన్ BCom కంప్యూటర్ సార్, డిగ్రీ. ఓకే థ్యాంక్ యూ శ్రావణ్ కుమార్. నెక్స్ట్ భాగ్యశ్రీ. ఓకే సార్. సార్ నేను కాకినాడ నుంచి సార్. ఓకే మీ పేరమ్మా? భాగ్యశ్రీ సార్. భాగ్యశ్రీ, క్వాలిఫికేషన్? MCom సార్. MCom, ఓకే గుడ్, థ్యాంక్ యూ భాగ్యశ్రీ. నెక్స్ట్ గణేష్. హలో. యా గణేష్ మీరు చెప్పండి. సార్ నా పేరు గణేష్, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. నాది బ్యాచిలర్స్ అయిపోయింది. ఓకే MBA చేయాలనుకుంటున్నాను. ఓకే గణేష్, MBA ఫైనాన్స్ చేయాలి. యా థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఓకే సార్. నెక్స్ట్ గోవింద్. మీ డీటెయిల్స్ చెప్పండి. సూరవరపు గోవింద్, వినపడుతుందా? హలో. యా నెక్స్ట్ పర్సన్ శ్రీకాకుళం పర్సన్, మీ పేరు మీరు చెప్పండి. లెనోవా పేరున్న పర్సన్ మాట్లాడండి. హలో. యా నెక్స్ట్ శివ చెప్పండి. సార్ నా పేరు శిరీష అండి. యా మాది కర్నూలు సార్. ఓకే డిగ్రీ చేసినాను. ఓకే అండి. కొన్ని వీడియోస్ మీ టాలీ చూసినాను అనమాట, బాగా నచ్చినాయి నాకు. కొంచెం ఈజీగా ఉన్నాయి, నేర్చుకున్నాను సార్. ఫ్యూచర్ లో ఏదో జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకుంటున్నాను సార్. షూర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రిమైనింగ్ వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. సో నెక్స్ట్ రిమైనింగ్ పర్సన్స్, పెండింగ్ ఉన్న పర్సన్స్ మాట్లాడండి. గోవింద్ మ్యూట్ ఆన్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి. చెప్పండి గోవింద్. సార్ నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. యా చెప్పండి మీ డీటెయిల్స్ చెప్పండి. సార్ నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నా. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. ఓకే యా టాలీ ఫైనాన్షియల్ ఇష్టం కాబట్టి టాలీ నేర్చుకున్నాం. ఓకే అండి, ఓకే గుడ్, థ్యాంక్ యూ.
ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా స్టార్ట్ చేద్దాం. యా, స్క్రీన్ విజిబులా? యా యా, థ్యాంక్ యూ. సో స్క్రీన్ కనిపించకపోతే ఒకసారి మళ్ళీ చెప్పండి, ఓకేనా? సైలెంట్గా మాత్రం ఉండొద్దు, ఓకే? ఎందుకంటే నాకు క్లారిటీ కోసం. మీరు సైలెంట్గా నాకు ఐడియా ఉండదు. ఓకే, షూర్ సార్. యా, యా గైస్, సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. సో నా పేరు లోకేష్ అండి. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను ఫైనాన్స్ 2017. సో నేను ఏమేమి టీచ్ చేస్తానంటే బిఎఫ్ఎస్ఏ, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, అంటే లైక్ అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్, రీటైల్ సేల్స్ అసోసియేషన్, అదేవిధంగా లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్. వీటికి సంబంధించి నేను రియల్ టైంలో టీచ్ చేయడం జరుగుతుంది. అంటే టీఓటీ సర్టిఫైడ్, లైక్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఐడియా ఉంటాయి మీకు. ఓకే, త్రూ అవుట్ ఇండియా నేను ఎక్కడికి వెళ్ళినా నేను స్టూడెంట్స్కి ట్రైన్ చేయొచ్చు. సో ఆ విధంగా అనమాట, ఆ విధంగా సర్టిఫైడ్ ట్రైనర్ని. ఓకే, డన్. సో ఇక్కడ మాకు కడప, నా లొకేషన్ వచ్చేసి కడప అండి. పిఎంకేకే సెంటర్ అంటారు, ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్టులు. నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను స్టూడెంట్స్కి. సో టోటల్గా నాకు స్టిల్ నౌ 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫస్ట్ నేను ఫ్యూచర్ మెన్స్ సొల్యూషన్స్, అంటే టాలీ సొల్యూషన్స్లో వర్క్ చేశాను మా కడపలో. టెక్నికల్ సపోర్టర్గా, ట్రైనర్గా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్ కూడా ట్రైన్ చేశాను. మ్యాక్సిమం స్టిల్ నా సర్వీస్లో 1000 members పైన స్టూడెంట్స్కి ట్రైన్ చేశాను, ఇంక్లూడింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అంటే. ఓకే, సో ప్రజెంట్ కడపలో ఉన్న నిహార్ మల్టీ స్కిల్ సెంటర్లో నేను వర్క్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మీ. ఇంకా హాబీస్ చూసుకుంటే ఏదైనా న్యూ అప్లికేషన్స్ నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో లైక్ ఇప్పుడు టాలీ తర్వాత ఎఫ్ఐసిఓ అని, తర్వాత ఎఫ్ఐసిఓ తర్వాత ఇంకా కొంచెం ఏవైతే అప్డేటెడ్గా వస్తూ ఉంటాయో వాటికి నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. సో మ్యాక్సిమం నేను నేర్చుకుంది నేను యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా వరకు ఎంతవరకు నేను నాలెడ్జ్ ఉందో, ఎంతవరకు నేను రియల్ టైంలో గెయిన్ చేసుకున్నానో అది మ్యాక్సిమం నేను యూట్యూబ్లో పెడతా ఉంటాను. సో ఇది నా యొక్క బ్రీఫ్ డీటెయిల్స్. ఓకే, మన కంటెంట్కి వస్తే చూద్దాం. సో ఇది నా ఛానల్ అండి, టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లోకి వెళ్తే మ్యాక్సిమం రియల్ టైంలో ఏవైతే సినారియోస్ నేను చేసి ఉంటానో అవన్నీ కూడా యూట్యూబ్లో నేను మ్యాక్సిమం పోస్ట్ చేసి ఉంటాను. సో ఎవరైనా ఒక ఆర్డర్లో ఒక రీజనబుల్గా నేర్చుకోవాలంటే ఇలా ట్రైనింగ్లో జాయిన్ అవుతారు. లేదు టాలీ పూర్తిగా యూట్యూబ్లో నేర్చుకుంటామంటే యూట్యూబ్లోనే చూసి నేర్చుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. సో మన కోర్స్ డీటెయిల్స్కి వస్తే, మన కోర్స్ వచ్చేసి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అండి. సో దీని సెక్టార్ చూసుకుంటే ఎంఎస్ఎంఈ అంటారు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో టాలీని మ్యాక్సిమం మిడిల్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. హై స్కేల్ ఇండస్ట్రీస్లో ఎస్ఏపి అలాంటివి యూజ్ చేస్తారు. ఇది మ్యాక్సిమం మీడియం, అంటే మన ఇండియాలో ఎక్కువగా మీడియం సైజ్ సంబంధించిన బిజినెస్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా మీడియం స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా టాలీని యూజ్ చేస్తారు. ఎందుకంటే టాలీని మన ఇండియా వాళ్ళు కనిపెట్టారు కాబట్టి. అదేవిధంగా సింపుల్గా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఉపయోగించుకునే రీతిలో ఉంటుంది. ఓకే, ఈ కోర్స్ కంటెంట్ మనం చూసుకుంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మనం పూర్తిగా ఈ కోర్సులో మీకు నేర్పించడం జరుగుతుంది. మనకి డ్యూరేషన్ చూసుకుంటే 40 days అండి. ఈ 40 daysలో మనకి పూర్తిగా టోటల్గా కవర్ అవుతుంది. ఏం కవర్ అవుతుంది అనేది ఫర్దర్ స్లైడ్స్లో నేను డిస్కస్ చేస్తాను. యా, సో తర్వాత చూడండి, మన యొక్క ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అసలు వాట్ అనేది అకౌంట్స్ గురించి మనకు తెలియాలి. ఇవి తెలిస్తేనే టాలీలోకి మనం ఎంట్రీస్ పాస్ చేయడానికి ఈజీగా అవుతుంది. ఓకే, చాలా వరకు అందరూ మాన్యువల్గా చేస్తూ ఉంటారు. ఆ మాన్యువల్ వాట్ అనేది స్టార్టింగ్లో మనం తెలుసుకోవాలి. అంటే ఏంటి? డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, ఇవి మ్యాండేటరీగా మనకి తెలియాలి. ఇవి తెలిస్తేనే మనము ఫర్దర్ టాలీలోకి ఎంటర్ అవుతాం. ఈ బేసిక్ క్లాసెస్ అనేటివి మనకి 3 days ఉంటాయి, వాట్ అనేసి. ఓకే, సో తర్వాత ఇవన్నీ మనం చేసిన తర్వాత మనం టాలీలోకి ఎంటర్ అవుతాం. సో టాలీలో మనకి ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, తర్వాత కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ టైప్స్,
ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, అదేవిధంగా టాలీ సర్టిఫికేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా మన ఎంట్రీస్ పాస్ చేసే కొద్దీ టాలీలో అవే ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ వస్తాయి. మనకేంటి ఒక బ్యాలెన్స్ షీట్ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అయినా ఇవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ వస్తాయి. ఓకే, తర్వాత జిఎస్టీకి సంబంధించినట్టు కూడా మనం టాలీలో పోస్ట్ చేసుకుంటాం. అదేంటి మినిమం జిఎస్టీ ఏంటి, సో ఎలాంటి టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు, ఎలాంటి ట్యాక్సెస్ అప్లై అవుతున్నాయి, రిజిస్ట్రేషన్ కావాల్సిన మినిమం ఇన్ఫర్మేషన్ ఏంటి, కరెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, జిఎస్టీ 1 అంటే ఏంటి, జిఎస్టీ 2 అంటే ఏంటి, జిఎస్టీ 3B అంటే ఏంటి, జిఎస్పి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, ఒక టాలీ మనం నేర్చుకోవాలంటే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మనము మింగిల్ చేసి క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. విత్ ఇంక్లూడింగ్ సర్టిఫికేషన్తో పాటు త్రూఅవుట్ ఇండియా వైజ్ ఉపయోగపడుతుంది సర్టిఫికేషన్. డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే మీకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత అసలు ఏంటి మన టాలీ ప్రైమ్ ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి, ఏంటి దీనివల్ల యూజెస్ అంటే, ఆల్రెడీ మనం మాన్యువల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. చాలా వరకు చాలా బిజినెస్లు మాన్యువల్గా చేస్తూ ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు మాన్యువల్గా చేసే అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీ వేలో డిజిటలైజ్గా చేయడం కోసం మనం టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. సో దాని యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే టాలీ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటారు. మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. ఆ హోల్ ఇయర్లో మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో డే వైజ్గా మనం ఎంట్రీస్ అనేవి పాస్ చేసుకుంటూ వస్తాం. ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూసుకుంటే మనం ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామా అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో దానికోసం మనం టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటాం. సో ముందు ERP 9 ఉండేది, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఇప్పుడు 9 తీసేసి ప్రైమ్గా పెట్టారు. అంటే బిఫోర్ మనకి టాలీ ఐకాన్ ఒకలా ఉంది, ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఒకలా ఉంది. బిఫోర్ మనకు ఆకుపచ్చ కలర్లో ఉండేది, ప్రజెంట్ ఇప్పుడు స్కై బ్లూ, ఆరెంజ్ ఇవన్నీ మిక్స్ చేసి ఈ విధంగా దీని ఐకాన్ అనేది ఈ విధంగా పెట్టారు, టాలీ ప్రైమ్ ఐకాన్ అనేసి. సో అది అసలు ఏంటి టాలీలో మనం ఏం చేయగలుగుతామని చూసుకుంటే, ఇది సర్వీస్ ఓరియంటెడ్ యూజ్ చేయొచ్చు, ఇన్వెంటరీ ఓరియంటెడ్ యూజ్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉపయోగించవచ్చు. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది ఎవరైనా చెప్పగలరా? సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడెక్కడ సర్వీస్ జరుగుతుంది ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? ఎలాంటి సెక్టర్లలో సర్వీస్ ఎక్కువగా జరుగుతుంది? ఎనీబడి ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు? స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్. యా, ఇంకా ఏదానిలో జరుగుతుంది? స్కూల్స్, కాలేజెస్. వెరీ గుడ్. సో స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్, ఇన్స్టిట్యూట్స్, ఇవి ఇట్లా మనకి థియేటర్స్, ఇక్కడ సర్వీస్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ అనేది లిమిటెడ్గా వస్తుంది, ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇన్వెంటరీ అన్నారు. ఇన్వెంటరీ అంటే పర్టికులర్గా ఏంటి, మనకి ఏదైనా బుక్ స్టాల్స్ కానీ, క్లాత్ మార్కెటింగ్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, మొబైల్ షాప్స్ కానీ, ఇలాంటి రకరకాల ఓన్ బిజినెస్ పెట్టుకుంటారు. మీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ అక్కడ 10 రూపీస్కి పర్చేజ్ చేసుకుంటారు, 20 రూపీస్కి సేల్ చేసుకుంటారు. బయ్యింగ్ అండ్ సెల్లింగ్, ఇది మన ఇన్వెంటరీ కిందకి వస్తుంది. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అంటారా, ఒక పర్టికులర్గా రా మెటీరియల్ పర్చేజ్ చేసుకొని ఒక ప్రోడక్ట్ ఫినిష్డ్ గుడ్స్ తయారు చేసి మార్కెట్లో సేల్ చేసుకుంటారు, అది మ్యానుఫ్యాక్చరింగ్ కిందకి వస్తుంది మనకి. ఇలా టాలీలో అన్ని రకాలుగా చేసుకునే విధంగా మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి బాగా ఈజీగా ఉండే విధంగా టాలీ ప్రైమ్ని మనకి ఇండియాలో రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో అది ఎందుకంటే మన బిజినెస్లో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా ఉండడానికి కోసం. సో మనకి టాలీ ప్రైమ్ ERP చూసుకుంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. టాలీ ERP అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పుకుంటాం. ఓకే, ఈ వర్షన్స్ ఏమేమి ఉన్నాయో స్టార్టింగ్ నుంచి అనేది కూడా చెప్పుకుందాం. చూడండి, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మన ఇండియాలో లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంది, హెడ్ ఆఫీస్. ఇది టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క పేరు, టాలీ సొల్యూషన్స్ పేరు. లొకేషన్ మనకి బెంగళూరులో ఉంది, హెడ్ ఆఫీస్. తర్వాత సో ఫస్ట్ టాలీ యొక్క నేమ్ ఏంటంటే పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. 1986లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, స్టార్ట్ చేశారు. తర్వాత 1999లో పెట్రానిక్స్ అనే పేరు తీసేసి టాలీ సొల్యూషన్స్ అనే పేరుగా మార్చడం జరిగింది. ఓకే, సో ఇది మనకి వెబ్సైట్ చూసుకుంటే www.tallysolutions.com. ఈ వెబ్సైట్లోకి వెళ్తే టాలీ ప్రైమ్ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఎలాంటి న్యూ రిలీజెస్ చేసినా కూడా ఈ వెబ్సైట్లోకి ఆటోమేటిక్గా టాలీ వాళ్ళు అప్డేట్ చేసి ఈ వెబ్సైట్లో పెడతారు. ఈ వెబ్సైట్ నుంచి మన సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు. దీన్ని tallysolutions.com అని చెప్పుకుంటాం. దీంట్లోకి వెళ్తే
గవర్నమెంట్ ఎలాంటి జిఎస్టీ మీద అప్డేట్స్ చేసినా కూడా టాలీ వాళ్ళకి ముందుగానే తెలుస్తాయి. వాళ్ళకి దానికి తగినట్టుగా అప్డేట్ చేసి టాలీలో వర్షన్స్ రిలీజ్ చేస్తారు. ఈ వెబ్సైట్లో ప్రతిదీ దీంట్లో ఉంటుంది. మనకు వర్షన్స్ చూసుకుంటే ఓకే, వర్షన్స్ చూడండి. ఫస్ట్ వర్షన్స్ ఏంటి? ఫస్ట్ 1988 పెట్రానిక్స్ అకౌంటింగ్. మనకి క్యాలిక్యులేటర్ ఎలా ఉంది ఆ విధంగా ఉపయోగించుకునేవాళ్ళు. తర్వాత 1991 టాలీ 3.12 బుక్ కీపింగ్. సో బుక్స్ మనం ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటామో డే టు డే ట్రాన్సాక్షన్స్ని ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుండేవాళ్ళు లిమిటెడ్ ఫీచర్స్తో. తర్వాత 1991లోనే మళ్ళీ టాలీ 4.1 అకౌంటింగ్ మేనేజ్మెంట్ అండ్ డేటా బ్యాకప్. అంటే మాన్యువల్గా ఏవైతే రాస్తున్నారో సర్వీస్కి రిలేటెడ్ ఎంటర్ చేసుకునే విధంగా తయారు చేశారు. ఓకే, తర్వాత 1998లో టాలీ 5.4 వచ్చిందండి. ఈ 5.4లో ఏంటంటే మనకి అకౌంటింగ్తో పాటు ఇన్వెంటరీ కూడా చేయొచ్చు, ఇన్వాయిస్ కూడా జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ మనకి 1998లో యాడ్ చేయడం జరిగింది. తర్వాత 2001 టాలీ 6.3. సో సర్వీసే కాదు, ఇన్వెంటరీ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మెయింటైన్ చేయొచ్చు అనేది 2001 సంవత్సరంలో ఆ ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది ఈ వర్షన్లో. తర్వాత మనకి టాలీ 7.2 స్టాచరీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా 2005లో మన ఇండియాలో తీసుకొచ్చారు. ఏంటది? వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. బిఫోర్ జిఎస్టీ లేకముందు మనకి వ్యాట్ ఉండేది. సో విత్ ఇన్ ద స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే ఇన్పుట్ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ పడేది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా వచ్చే అమౌంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసే వాళ్ళం. ఒకవేళ ఏరే రాష్ట్రానికి సేల్ చేసినా మనం పర్చేజ్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడేది. ప్రజెంట్ ఇప్పుడు మనకు వ్యాట్ అనేది ఇండియాలో లేదు. ఓకే, తర్వాత మనకు చూసుకుంటే 2006లో టాలీ 8.1 మల్టీలింగ్వల్ అండ్ పేరోల్ మేనేజ్మెంట్. మల్టీలింగ్వల్ అంటే రకరకాల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా, తమిళ్లో అయినా, కన్నడలో అయినా తీసుకునే విధంగా మల్టీలింగ్వల్ ఫీచర్స్ యాడ్ చేశారు. తర్వాత ఒక ఎంప్లాయీస్కి శాలరీస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనే ఫీచర్స్ కూడా అప్పుడు యాడ్ చేశారు. ఎన్హాన్స్డ్ డేటా మైగ్రేషన్, మేజర్ అప్డేట్స్. ఇప్పుడు టాలీ ఈఆర్పి నుంచి టాలీ ప్రైమ్కి వచ్చింది అంటే డేటా అంతా ఏం చేయాలి? మైగ్రేషన్ చేయాలి. ఓకేనా, మైగ్రేషన్ అంటే టాలీ ఈఆర్పి నుంచి టాలీ ప్రైమ్లోకి మార్చాలి. అప్పుడు ఎలాంటి డేటా చేంజ్లు కావకుండా తయారు చేయడం మైగ్రేషన్. తర్వాత 2009 టాలీ ఈఆర్పి 9 రిలీజ్ 1.x రిమోట్ యాక్సెస్ అండ్ ఇన్ ప్రోడక్ట్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నాను, నేను కడపలో ఉన్నాను, మీకు ఏదైనా సర్వీస్ అర్జెంట్ అవసరం ఉంది, మళ్ళీ మీరు కడపకు రాకుండా ఇక్కడ నుంచి ఆన్లైన్ ద్వారా తీసుకుంటాం. దీనికి సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్స్ మనకు ఆన్లైన్లో ఉంటాయి, టీమ్ వ్యూవర్ అని, ఎన్డేస్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో ఇది 2009లో మనం చూసుకోవచ్చు. తర్వాత 2017 టాలీ ఈఆర్పి 9 రిలీజ్ 6 జిఎస్టీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. మరి తర్వాత టోటల్ మనకి చేంజెస్ అనేది మనకి 2017లో మన ఇండియాలోకి వచ్చింది. ఏంటిది? జిఎస్టీ రావడం జరిగింది. ఇది ఫర్దర్ మనం చెప్పుకుంటాం. తర్వాత మనకి టాలీ ఈఆర్పి నుంచి టాలీ ప్రైమ్గా ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే 09/11/2020లో మనకు టాలీ సొల్యూషన్స్ అనే కంపెనీ రిలీజ్ చేసింది టాలీ ప్రైమ్ని. టోటల్గా ఫార్మాటే మార్చేసింది. ఓకేనా, ఇవి వర్షన్స్. వాట్ ఈజ్ వాట్, టాలీ యొక్క సైకిల్ ఎలా జరిగింది, దాని యొక్క జర్నీ ఇంతవరకు ఎలా జరిగింది అనేది ఈ స్లైడ్ అనమాట. తర్వాత మనకి ఫౌండర్ అండి. ఈ ఫౌండర్ వచ్చేసి మనకి శ్యామ్ సుందర్ గోయింకా, మిడిల్లో ఉన్నాడు కదా ఆయన రైట్ సైడ్లో ఉన్న పర్సన్ భారత్ గోయింకా కొడుకు ఈయన తేజస్ గోయింకా. సో వాళ్ళకి ఏంటంటే అప్పుడే వాళ్ళకు మిల్స్ అని, రైస్ మిల్స్ కానీ, తర్వాత కొన్ని రా మెటీరియల్ గోడౌన్స్ కానీ ఇలా రకరకాలుగా ఉండేవి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసే బదులు ఒక సాఫ్ట్వేర్ కనబెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళ జర్నీని. సో మనకు భారత్ గోయింకా హయాంలో మనకి టాలీ ఐకాన్ అనేది ఆకుపచ్చ కలర్లో ఉండేది. ప్రజెంట్ తేజస్ గోయింకా లీడ్ తీసుకున్న తర్వాత టోటల్ దాని రూపురేఖలన్నీ మార్చేశాడు. బ్లూ కలర్ స్కైప్లోకి, ఆరెంజ్లోకి మార్చడం జరిగింది తేజస్ గోయింకా. ఎందుకంటే ఇప్పుడు ఆయన లీడ్ చేస్తున్నాడు కాబట్టి. జనరేషన్ గ్యాప్. తర్వాత సో ప్రజెంట్ మనకి మిస్టర్ తేజస్ గోయింకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ టాలీ సొల్యూషన్స్. ఈయన ప్రజెంట్ భారత్ గోయింకా కొడుకు. తర్వాత నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా టాలీ మంచి సాఫ్ట్వేర్ అనేది ఇండియా సంబంధించి మంచి ప్రోడక్ట్ అనేసి అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు. సో దీనికి వచ్చేసి ఇంగ్లాండ్ వాళ్ళుగా మంచి ఒక సాఫ్ట్వేర్ అనేసి కొన్ని సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. తర్వాత గోల్డెన్ రెయినో అనే అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు 2010లో. సో మనకి టాలీ వాళ్ళు ఎలాంటివి మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటారంటే టాలీ ఈఆర్పి 9, సర్వర్ 9, షాపర్ 9. తర్వాత ఇయర్కి ఒకసారి మనం రెన్యువల్ చేయించుకోవాలి, కస్టమైజేషన్ చేయించుకోవాలి. అంటే అన్ని ఫీచర్స్ టాలీలో ఉండవు. ఏదైనా మీ బిజినెస్కి రిలేటెడ్ కొన్ని ఫీచర్స్ ఉండకపోవచ్చు,
అన్ని కేటగిరీకి తయారయ్యే విధంగా ఏ సాఫ్ట్వేర్ కూడా ఉండదు. సో నీ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి కొన్ని ఫీల్డ్స్ టీడీఎల్స్ అంటారు. ఆ టీడీఎల్స్ నీ బిజినెస్కి అనుగుణంగా తయారు చేస్తారు. దాని ఎక్స్టెన్షన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ అంటారు. తర్వాత వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది అంటే మనం నేర్చుకునే 3 మెటీరియల్స్లో మీకు ఉండే డేటా. సో బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్రూప్స్ లిస్టెస్ ఐడెంటిఫికేషన్, తర్వాత ఓచర్ టైప్స్, ఫంక్షన్ కీస్ ఉంటాయి, పర్చేజ్ సేల్ ఇన్ఫర్మేషన్, సర్వీస్లు అయితే కానీ ఇన్వెంటరీలు అయితే కానీ ఎలా ఎంటర్ చేసుకోవాలి, తర్వాత కాలేజ్ అకౌంటింగ్, స్కూల్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, బిల్ వైజ్ మెయింటెనెన్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, మల్టీ కరెన్సీ, జిఎస్టీకి సంబంధించింది ఫస్ట్ మెటీరియల్లో మీకు ఇవన్నీ డిస్కస్ చేస్తాము. సో బేసిక్స్ అంటే మనకు జిఎస్టీలోకి ఎంటర్ అవ్వకముందు వాట్ ఈజ్ వాట్, ఇంకా టాలీని ఎన్ని రకాలుగా మనం నేర్చుకోవచ్చు, ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అనేదే ఫస్ట్ మెటీరియల్. సెకండ్ మెటీరియల్ టోటల్ రియల్ టైం రిలేటెడ్గా ఉంటుంది. ఒక 12 months ట్రాన్సాక్షన్స్ బిజినెస్లో జరిగితే ఎలా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి, సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, తర్వాత పర్చేజ్ ఆర్డర్, సేల్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, టీడీఎస్, టీసీఎస్. సో ఇవన్నీ కూడా సెకండ్ మెటీరియల్లో రియల్ టైంకి దగ్గరగా ఉంటాయి. ఓకే, ఇవన్నీ ప్రొఫెషనల్ మెటీరియల్ సెకండ్ మెటీరియల్లో మీకు నేర్పించడం జరుగుతుంది. టోటల్గా 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. తర్వాత పేరోల్ మెటీరియల్ థర్డ్ మెటీరియల్ చూస్తే మనకి బీఆర్ఎస్ అని, హోటల్లో ఎలా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి, ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఎలా యూజ్ చేయాలి. ఓకే, తర్వాత పేరోల్ మనకి ఎంప్లాయీస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా పే స్లిప్స్ ఇవ్వాలి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏ విధంగా ఉంటాయి, పిఎఫ్ గ్రాట్యుటీ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా థర్డ్ మెటీరియల్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఈ 3 మెటీరియల్స్ మీరు నేర్చుకుంటే ఇంకా టాలీ మీద ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు. సో నేను ఇచ్చే మెటీరియల్స్ హైదరాబాద్, బెంగళూరులో ఎక్కడ కూడా దొరకవు. ఇది నేను బల్ల గుద్ది చెప్తాను 100%. వన్స్ ఒకసారి మీకు మెటీరియల్స్ రీచ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది, ఎంత సింప్లిఫైడ్గా ఉంటుంది అనేసి. ఓకే, తర్వాత మనకి బెస్ట్ స్టాచ్యురీ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఉన్న వాటిలలో ప్రజెంట్ వ్యాట్, సిఎస్టీ మన ఇండియాలో లేదు. టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, ఇది మనకి టోల్ ప్లాజా అని, టింబర్ అని, కోల్ అని వాటి మీద ఈ ట్యాక్సెస్ అనేది పడుతుంది. సో వ్యాట్, సిఎస్టీ ఇండియాలో లేదు. టీడీఎస్ బిల్డింగ్ రెంట్స్, శాలరీస్, కమిషన్, హార్స్ రేసెస్ వాటి మీద టీడీఎస్ పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద పడుతుంది. సర్వీస్ అంటే స్కూల్స్, కాలేజెస్ వాటి మీద సర్వీస్ ట్యాక్స్ అనేది పడుతుంది. ఓకే, ఇది వాట్ ఈజ్ వాట్, మనకి టాలీలో ఏమేమి నేర్చుకుంటాం అనేసి ఇవన్నీ మనకి ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో, మనకి బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఎక్కడ ఎలా చూసుకోవాలి రిపోర్ట్స్ అనేది నేను చూపిస్తాను. మనకి మార్కెట్లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్ అని, వింగ్స్ అని, ఫ్యాక్స్ అని ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం మనకి టాలీనే యూజ్ చేస్తారు. ఈ టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ వరల్డ్ వైడ్ ఉంటాయి ఇవన్నీ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుంటారు. కానీ టాలీ అనేది ఏంటి, మధ్యతరగతి వాడు కూడా ఉపయోగించుకునే విధంగా టాలీని కనిపెట్టారు. సో అది డిఫరెన్స్. మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ చూసుకుంటే డేటా సెక్యూరిటీ, టాలీ ఆడిట్, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, డేటాను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇన్వాయిస్లో లోగో సెట్ చేయొచ్చు, 1 lakh కంపెనీస్ వరకు మెయింటైన్ చేయొచ్చు, రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏదైనా ఇన్వాయిస్లో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఆ ఇన్వాయిస్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా వద్దనుకున్నా కొన్ని కాన్ఫిగరేషన్స్లో ఎస్ ఆర్ నో పెట్టేస్తే ఆప్షన్స్ రాకపోవచ్చు. డేటా బ్యాకప్, రీస్టోర్ ఎలా చేసుకోవాలి. ఓకేనా, మనకి డిఫాల్ట్గా మాన్యువల్గా ఏ విధంగా మనం సీరియల్ నెంబర్స్ యాడ్ చేసుకోవాలి, డిఫాల్ట్గా ట్యాక్స్ ఎలా పడాలి. సో ఇవన్నీ మల్టిపుల్ మనము ప్రింటింగ్ సెట్టింగ్స్ సంబంధించి కావచ్చు, బ్యాకప్ సెటిల్స్ కావచ్చు, ఇవన్నీ మీకు అడ్వాన్స్ టెక్నికల్ పాయింట్స్ రూపంలో మీకు నేర్పించడం జరుగుతుంది టోటల్గా. ఓకే, సో ఎక్కడెక్కడ టాలీ యూజ్ చేస్తారు అంటే ట్రేడింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, వీటన్ని చోట్ల మనకి టాలీని యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మన క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, తర్వాత మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఈ అన్ని ప్లేసెస్లో టాలీని ఉపయోగించే పర్సన్స్ చాలామంది ఉన్నారు. ఇంకా తర్వాత మన జిఎస్టీ చూసుకుంటే జిఎస్టీ గురించి మన బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చెప్పుకుంటాం.
ఫర్దర్ డేస్లో చెప్పుకుంటాం. బట్ మీకు ఏం నేర్పిస్తాం అనేది జస్ట్ బ్రీఫ్. సో మన జిఎస్టీ ఎక్కడ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు, ఏ ఇయర్లో ఇంప్లిమెంట్ చేశారు, తర్వాత ఎన్ని దేశాలు యూజ్ చేస్తున్నాయి, మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసిన పర్సన్ ఎవరు, ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన పర్సన్ ఎవరు, ప్రజెంట్ మన ఇండియాలో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఇవన్నీ మీకు జిఎస్టీలో కవర్ అవుతాయి. సో మనకు అసలు జిఎస్టీ అంటే ఏంటి, మన ఇండియాలో మనకు 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. జిఎస్టీ అనేది ఏ దానికి సంబంధించిన ట్యాక్స్, ఇది డిస్కస్ చేస్తాం. సో తర్వాత మనకు ఎందుకు జిఎస్టీని తీసుకొచ్చారు, ఏ పర్పస్ కోసం తీసుకొచ్చారు, అవి డిస్కస్ చేస్తాం. తర్వాత మనకి మార్కెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఏ ట్యాక్సెస్ అన్ని కలిపి ఏ దాంట్లో మింగిల్ చేశారు, ఓకే, అవి కూడా డిస్కస్ చేస్తాం. సో తర్వాత మనకి ఎలాంటి ట్యాక్సెస్ ప్రజెంట్ ఉన్నాయి, సిజిఎస్టీ అంటే ఏంటి, హెచ్జిఎస్టీ అంటే ఏంటి, ఐజిఎస్టీ అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేస్తాం ఫర్దర్ క్లాసెస్లో. సో తర్వాత మనకి ఏ ట్యాక్స్లు అన్నీ కలిపి ఏ ట్యాక్స్లకు మింగిల్ చేశారు, ఎలాంటి ట్యాక్సెస్ విత్ ఇన్ ద సంబంధించిన స్టేట్ ట్యాక్సెస్ అన్ని ఏ దాంట్లో కలిపారు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్సెస్, ఇవన్నీ ఏ దాంట్లో ఏవి కలిపారు అనేది కూడా డిస్కస్ చేస్తాం. సో మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ స్లాబ్స్ ఉన్నాయి, ఏ స్లాబ్స్ కింద ఏమేమి వస్తాయి, ఓకేనా, 0% ట్యాక్స్ ఏమున్నాయి, 5% ఏమున్నాయి, 12% ఏమున్నాయి, 28 ఉన్నాయి, 18 ఏమున్నాయి. ప్రజెంట్ గవర్నమెంట్ సిచ్యువేషన్ బట్టి పర్సంటేజ్లు మారుతూ ఉంటాయి. సో 7.8 వచ్చాయి, 3 వచ్చాయి, ఓకే, ఇలా రకరకాలుగా వాళ్ళు మారుస్తూ ఉంటారు. వాళ్ళు అప్డేట్ అయ్యే కొద్దీ మనం కూడా పర్సంటేజ్లు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 28 18కి వచ్చింటాయి, 18 12కి వచ్చింటాయి, 12 5కి వచ్చింటాయి, 5 0కి వచ్చింటాయి, అప్డేట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో ఇది వాట్ ఈజ్ వర్క్, మనం టాలీలో ఏం నేర్చుకుంటాము అనేది ఇది ఒక డెమో. సో దీని యొక్క ఓవర్ వ్యూ ఎలా ఉంటుంది. సో బిఫోర్ మనకి టాలీ ERP9 ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండేది. ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా వచ్చింది. సో మనకి ఏ విధంగా గేట్వే ఆఫ్ టాలీ కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, గేట్వే ఆఫ్ టాలీ కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత టాలీలోకి ఎలా ఎంటర్ అవుతావు, పర్చేజ్ ఓచర్ ఎలా ఉంటుంది, సేల్ ఓచర్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటుంది, ట్రయల్ బ్యాలెన్స్ ఏ విధంగా ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంటుంది, క్లోజింగ్ స్టాక్. సో మనకి ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. సో ఇన్వాయిస్లో ట్యాక్స్ ఉంటే ఎలా ఉంటుంది ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై అంటే ట్యాక్స్ ఉండదు, ఇన్వాయిస్లు ఈ విధంగా ఉంటాయి. సో మనకు టాలీ సర్టిఫికేషన్ డైరెక్ట్గా మీకు టాలీ ఎడ్యుకేషన్ నుంచే సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఈ సర్టిఫికేషన్ మీకు త్రూ అవుట్ ఇండియా ఎక్కడ వెళ్ళినా, అబ్రాడ్ వెళ్ళినా ఉపయోగపడుతుంది. ఇది ఇన్స్టిట్యూట్ నుంచి ఇచ్చేది కాదు, డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ నుంచే, వాళ్ళ నుంచే మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ కూడా మీ ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్కి ఒక లింక్ పంపిస్తారు నేను రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత. సో ఇది అండి వాట్ ఈజ్ వాట్, మీకు టాలీలో ఏమేమి కవర్ అవుతాయి అనేది ఈ డెమోలో మీకు చెప్పుకున్నాను. సో ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి, మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. చెప్పండి చెప్పండి బ్రదర్. ఏంటండి 40 days ఉంటుంది. మీరు తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్లో ఫస్ట్ సార్ అర్థం అవ్వలేదు, ఇంకో బ్యాచ్లో జాయిన్ అవుతానంటే నేను నెంబర్ ఆఫ్ బ్యాచెస్ పెడతా ఉంటాను, కంటిన్యూగా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేంత వరకు ఛాన్స్ ఇస్తాను. ఓన్లీ 1 time పేమెంట్, నెంబర్ ఆఫ్ బ్యాచెస్ మీరు జాయిన్ అవ్వచ్చు ఎనీ టైం. నాకు ఒక మెసేజ్ పెడితే మొత్తం తెలుగే చెప్తాను. మెటీరియల్ ఇంగ్లీష్లో ఉంటుంది, చెప్పడం తెలుగులో చెప్తాను. అది ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏంటండి ఇన్స్టాల్మెంట్ అవసరం లేదు, డైరెక్ట్గా ఎడ్యుకేషన్ మోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి అన్నీ చెప్తాను. ఓకే, తర్వాత రిమైనింగ్ పర్సన్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. భాగ్యశ్రీ ఎనీ డౌట్స్, అండ్ తిరుమలేశ్వరరావు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి, గోవిందరావు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో చెప్పమ్మా. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను సార్, అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ చేయడం అయితే వచ్చేస్తుంది సార్ 45 days తర్వాత. ఎందుకులా ఉంటుందమ్మా, BRS బ్యాంక్ రీకన్సిల్ స్టేట్మెంట్ అవి కవర్ అవుతుంది, మన క్లాస్ లో కవర్ అవుతుంది.
ఓకే సార్. యా. సో ఆ 3 మెటీరియల్స్ ఏవైతే మీకు ఇస్తున్నానో అవి ఎక్కడ దొరకవండి, చెప్తున్నాను. అదైతే ఫ్రాంక్గా చెప్తున్నాను. నా మెటీరియల్ మీద నాకు నమ్మకం. అంత అంత బాగుంటుంది కంటెంట్. వన్స్ ఒకసారి మీకు రీచ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేసి. అదైతే 100% నేను హామీ ఇవ్వగలుగుతాను. సో ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎనీ డౌట్స్? సో క్లాస్ అయిపోతూనే మీకు ఆ క్లాస్ సంబంధించిన లింక్ మీకు గ్రూప్లో వేస్తాను, వాట్సాప్ గ్రూప్లో. మీరు ఒకవేళ క్లాస్ అర్థం అవ్వకపోయినా మళ్ళీ ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో చెప్పండి. సార్ ఇప్పుడు మీరు చెప్తారు కదా క్లాస్, అది ప్రాక్టికల్ అనేది మామూలుగా